యాక్చువల్‌గా ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూలోనో లేదా ఎక్కడ ఈవెంట్‌లోనో మీరు ఒక మాట అన్నట్టు గుర్తు, కష్టపడకపోతే తప్పు అని. యాక్చువల్లీ ఇప్పుడే కాదు, ఐ థింక్ మీ ఫస్ట్ మూవీ నుంచి కూడా మీరెప్పుడు మాట్లాడినా, ఎప్పుడు కనిపించినా చాలా సటిల్డ్‌గా, చాలా మెచ్యూరిటీ మీ మాటల్లో కనిపిస్తూ ఉంటుంది. సో దానికి రీజన్ చిరంజీవి గారు లాంటి ఐకాన్ మీకు చిన్నప్పటి నుంచే ఇంట్లో చూస్తూ ఉండడంనేనా? లేదా మీకే ఇన్‌బిల్ట్‌గా అలాంటి ఒక యాటిట్యూడ్ వచ్చిందా? అది ఆయన ఒక స్టాండర్డ్ సెట్ చేసి వెళ్ళిపోయారు మా అందరికి. నేను తిరిగి వస్తున్నారు ఇప్పుడు. సో నిజంగా నేను కానీ కళ్యాణ్ బాబాయ్ ఎప్పుడో చెప్తాడు, నేను ఏం చేస్తే అన్నయ్య కన్నా బాగా చేస్తామని. దీంట్లో నేను కరాటే ఆయన అన్నీ నేర్చుకున్నాడు, ఆయన ఒళ్ళు హోనం చేసుకున్నాడు ఆయన. సో మాకు కూడా అదే ఉంటుంది, ఏం చేస్తే ఇప్పుడు ఆయన మించి మాకు గుర్తింపు వస్తుంది అనేది ఒక తాపత్రయం ఉండడం వల్ల we try to do something ఎక్కువ and we try to push ourselves in terms of discipline or dedication towards work. అది ఆయన నుంచి నేర్చుకుంది. ఆయన కొడుకుగా పుట్టకపోయి ఉంటే నేను ఇంత డిసిప్లిన్గా ఉండేవాడిని కాదేమో, చాలా రిలాక్స్డ్గా ఉండేవాడిని.